హలో నమస్తే, వెల్కమ్ టు హియా టీవీ. ఖరీదాబాద్ అంటే గుర్తొచ్చేది మన వినాయకుడు బడా గణేష్ అనమాట. సో ప్రస్తుతం వచ్చేసి మనము బడా గణేష్ దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పటికీ 69 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 70 సంవత్సరంలోకి వెళ్ళబోతుంది అనమాట. సో ఇక్కడ మనతో పాటు వచ్చేసి గుడి ది కమిటీకి సంబంధించిన చైర్మన్ ఉన్నారు, రాజ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. సో గుడి విశేషాలు, ఈ వినాయకుడికి సంబంధించిన విశేషాలని మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? దేవుని ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం కూడా మంచిగా ఉంది సార్. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికి సగం కంప్లీట్ కావాల్సిన పరిస్థితి, కాకపోతే ఇంతవరకు కంప్లీట్ కాలేదు. రీజన్ ఏంటి సార్? చూడండి, 1954లో శంకరయ్య గారు అనమాట, స్వాతంత్ర సమరయోధులు ఉండే మా పెద్దనాన్న గారు అనమాట. ఆయన ఒక్క అడుగుతూ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మా నాన్నగారు ఏంటంటే సుదర్శన్ గారు, ఆయన సోదరుడు, ఆయన 2022 అక్టోబర్ 1కి స్వర్గస్థులయ్యారన్నమాట. 68 సంవత్సరం. ఆ సంవత్సరం ఒక స్పెషాలిటీ ఏంటంటే, అప్పుడున్న కమిషనర్ గారు, అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు పిలిచి ఏమన్నారంటే, మీరు మట్టి విగ్రహం చేయండి, అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పినప్పుడు మేము మట్టిలో విగ్రహం చేసాం. అంటే మనం చిన్న వినాయకుడు అంటే చేయొచ్చు, ఇంత పెద్ద విగ్రహం అంటే కష్టం కాబట్టి ఆలోచించినప్పుడు శిల్పులు మన రాజేందర్ గారు, వారితో పాటు దానం నాగేందర్ గారితో, వీళ్ళందరితో డిస్కషన్ చేయడం వల్ల చేయగలుగుతామని వచ్చిందన్నమాట. ఆలోచన వచ్చినప్పుడు మరి మేము చేస్తామని నిర్ణయం తీసుకున్నాం అనమాట. ఈ సంవత్సరానికి వచ్చేసి మనం 75 సంవత్సరాలు ఎప్పుడైతే 2022లో మా నాన్నగారు స్వర్గస్థులైన తర్వాత ఖైరతాబాద్ సంబంధించిన కొంతమంది పెద్దలు ఏంటంటే, మేము కూడా ఇంకెక్కువ బాధ్యత తీసుకుంటాం అన్నారు అన్నమాట. మేము కొన్ని కారణాల వల్ల మేము అబ్జెక్ట్ చేసాము. దానివల్ల సమస్య అనేది లేట్ అయ్యి వర్క్స్ అనేది లేట్ అయిందనమాట. మరి మధ్యలో దానం నాగేందర్ గారు వచ్చి ఇద్దరు సమక్షంలో మాట్లాడు, ఒక ఆడ కమిటీ అది కూడా అన్నారు. కానీ వాళ్ళు చేసినా నేను చేసినా కానీ దీని గురించి మాకు దీనిలో అనుభవం ఉన్నది, ఏ విధంగా చేయాలని. కాబట్టి 66 రోజులు మనం స్టార్ట్ చేశాము. ఇంతకుముందు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసే కళాకారులు ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 6 నుంచి రాత్రి 9 గంటల వరకు చేసిన, ఇంకో టీం వచ్చి ఈవినింగ్ 6 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు వర్క్ చేస్తా ఉన్నాం. టూ షిఫ్ట్స్గా వర్క్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు షెడ్ కూడా ఇంతకుముందు మనం 25 రోజులు అవుతుండే. ఈసారి ఏంటంటే వర్కర్స్ని కూడా ఆదిలాబాద్ సంబంధించిన నర్సరీ టీంని ఎక్కువ మందిని పెట్టి తొందరగా కంప్లీట్ చేసాం. మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి వినాయకుని ముందు మీరు అదేమంటారు దాన్ని ముంగడ గోవి కడతారనమాట, అది కూడా కడతా ఉన్నారనమాట. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ఎవరు. సో వర్క్ అనేది ఎక్కడ ఆగలేదు. మాకు ఇప్పుడు ఈ రోజుకి చూస్తే దాదాపు 47 రోజుల సమయం ఉన్నది వినాయకుని. అవును, ఫస్ట్ వరకు వెల్డింగ్ పని అనేది కంప్లీట్ కావాలి, కానీ నేను రాత్రి కూడా మాట్లాడాను లేదు, ఇంకా టైం ఎక్కువ అవుతుంది అంటా ఉన్నారు. మరి దీని తర్వాత కూడా ఏంటంటే ఒరిస్సా, తమిళనాడు కళాకారులను కూడా ముందే పిలిపించి ఆ భగవంతుని ఫేసెస్ కావచ్చు అవన్నీ కూడా రెడీ చేస్తామన్నమాట. సరే, ఈసారి మన వినాయకుడు ఏ రూపంలో ఉండబోతున్నారు, ఎన్ని అడుగులో ఉండబోతుంది? చూడండి, మనం 1954లో స్టార్ట్ చేసిన వినాయకుడు 70 అడుగులు, 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. నేను అదే చెప్పాను, 70 సంవత్సరాలు 70 అడుగులు, 7 ముఖాలు, 7 సర్పాలు, 14 చేతులతో ఈ వినాయకుడు సప్తముఖ శక్తి వినాయకుడు అని రెడీ చేస్తా ఉన్నామంటారా. శక్తి వినాయకుడు రెడీ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి ఈ సంవత్సరం ఒక 2024 ఒక ప్రత్యేకత ఏంటంటే, బాలరాముని కూడా అయోధ్య నుంచి ఇక్కడ రావాలి, ఆ రాముడు ఏ విధంగా ఉంటాడో మన భక్తులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు ఎవరైనా ఇక్కడ వచ్చే భక్తులు అక్కడ ఏ విధంగా ఉంటాడో చూపించాలని ఒక ఆకాంక్షతో బాలరాముని కూడా ఇక్కడ పెట్టబోతాం. సో ఈ ఇయర్ వచ్చేసి స్పెషల్ ఉందన్నమాట. స్పెషల్గా బాలరాముని కూడా ఎందుకంటే అది మీకు అందరి తెలియదు, అయోధ్యలో ఎన్నో సంవత్సరాల అందరి కలది కంప్లీట్ అయిపోయింది. సార్, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు, ఇది చూడండి బాలరాముని పెట్టాలని? చూడండి, ఇప్పుడు నాకు కూడా యాక్చువల్లీ బాలరాముని చూడాలనుకుంటే మా ఇంట్లో అందరు వెళ్ళాను. నా ఉన్న షెడ్యూల్ ప్రకారం నేను రాముని వెళ్ళలేను. ఆ రామయ్యని కూడా నేను వచ్చి అన్నాడు, రామయ్యని కూడా నేను అంత దూరం ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆ రాముని మనం ఇటు తెద్దాం, దాని తర్వాత మళ్ళీ రాముని అక్కడ పోయి దర్శించుకోవాలన్న ఒక ఆలోచనతో రామాయణ కూడా మనసులో అనుకుని ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా చెప్పాను. ఒక సైడ్లో రామాయణ కూడా ఆ బాలరాముడు అక్కడ మూర్తి ఏ విధంగా ఉంటారో అదే మూర్తిగా అదే డిజైన్లో బాలరాముని రెడీ చేయబోతా ఉన్నాం. సార్, ఇంకెన్ని డేస్ పడుతుంది సార్ ఇది కంప్లీట్? ఫెస్టివల్ ఒక 5 రోజుల ముందు, ఎందుకంటే లేట్ స్టార్ట్ చేసినా కానీ మనకు వినాయకుడు మట్టి రూపంలో ఉన్నాడు కాబట్టి, మట్టిని తయారు చేస్తున్నాం కాబట్టి ఎండాలి, కాబట్టి ఒక 1 వీక్ ముందు రెడీ చేయాలనేది ఆలోచన అనమాట. బట్ ఈ తమిళనాడు, ఒరిస్సా వాళ్ళని కూడా డే అండ్ నైట్ వర్క్ చేయించి ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సార్, ఇది కలరింగ్ వర్క్ ఎన్ని డేస్ తీసుకుంటారు సార్? వాళ్ళు ఒక 10 డేస్ తీసుకుంటారండి కలరింగ్ వర్క్స్. మనంటే దానికంటే ముఖ్యం ఆడాలి. 10 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈ దానికి కొంచెం నైట్ అండ్ వాళ్ళని కూడా నైట్ అండ్ డే చేయించవచ్చు. కాకపోతే కలర్ చేసేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ ఏముందంటే
కలర్ పెట్టిన తర్వాత దానిలో మన చిన్న చిన్న ఇన్సెట్ అంటే పురుగులు గిడ పడితే అది ఖరాబ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ 6 నుంచి వాళ్ళు ఈవినింగ్ 6 వరకే పనిచేస్తారు. సార్ రెడీ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ ముందు మనకు భక్తులకు అనేది మీరు ఓపెన్ చేస్తారు? చూడండి, మనము ఒక 1 వీక్ ముందు రెడీ చేస్తా అంటాము, బట్ 2 రోజుల ముందు భక్తులకు రెడీ చేస్తాము. ఆ 2 రోజుల ముందు కూడా ఎందుకంటే మన దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువైపోయింది. అవును, మనం మీరు చూసినట్టయితే 10 రోజులలో భక్తులు అనేది చాలా ఓవర్ పబ్లిక్ వస్తున్నారు అనమాట. అవును, వాళ్ళు 2 రోజుల ముందు వచ్చి భగవంతుని మంచిగా ఫ్రీగా దర్శించుకోవచ్చు. మనం వినాయక చవితి రోజు అప్పుడు మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, వారితో పాటు విజయారెడ్డి గారు, మరి కడతా ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, చింతన్ రామచంద్ర గారు, మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, వారితో పాటు బస్తీ పెద్దలందరి సమక్షంలో మొదటి పూజ గవర్నర్ గారు, వారితో పాటు ఈవినింగ్ లేదా మార్నింగ్ మనం ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిచి ప్రతిష్టాపన చేసి పూజ అధికారికమని ఇచ్చింది. 2 రోజుల ముందు మాత్రం దర్శించుకోవాలి. ప్రతిష్టాపన పూజ వినాయకుని రోజు ముందు మాత్రం ప్రతిష్టాపన పూజ అవుతుంది. సార్ ఇక్కడ చూడడానికి చాలా రాష్ట్రాల నుంచి వస్తారనమాట. వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఫెసిలిటీస్? చూడండి, ప్రభుత్వ పరంగా మనం గత సంవత్సరం మనం తీసుకున్నట్టు శ్రీనివాస్ యాదవ్ గారు మొత్తం అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా ఏంటంటే దానం నాగేంద్రన్న గారు ప్రభుత్వంలో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా ఏర్పాటు, ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. ఆర్ఎన్బి వారు బ్యారికేడింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది రౌండ్ ది క్లాక్ ఉండేసి అన్ని రకాలుగా వాళ్ళు ఏర్పాటు చేస్తారన్నమాట. దానివల్ల దీంతో పాటు మనం సీసీ కెమెరాస్ కూడా దాదాపు 30 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. గణేష్ ఉత్సవ కమిటీ నుంచి మేము కూడా ఏర్పాటు చేస్తాం. ఒక భక్తుడు దర్శించుకోవడానికి ఖైరతాబాద్ వచ్చి తిరిగి వెళ్ళే వరకు వాళ్ళు సర్వేలైన్ ఉంటారు అన్నమాట. అన్ని కెమెరాస్ అనేది ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. హెల్త్కి సంబంధించినవి ఏమైనా అవుతాయి వచ్చిన భక్తులు? మనం ఇప్పుడు మన అపోలో హాస్పిటల్ వాళ్ళు లాస్ట్ టైం కూడా 2 అంబులెన్స్ అపర్ణారెడ్డి గారు డైరెక్టర్ వారితో పాటు టీఎక్స్ హాస్పిటల్ సిబ్బంది కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ ఇప్పించారు. దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇక్కడ గవర్నమెంట్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు ప్యారలల్గా ఫస్ట్ ఎయిడ్ జరిగింది. దీనికంటే ముందే మనం ఇంకా ఎమర్జెన్సీ వస్తే ముంగడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఉన్న డాక్టర్ కళ్యాణి గారు, రాజశేఖర్ గారు, వారితో పాటు ఉన్న డాక్టర్స్ అందరూ కూడా సపోర్టివ్ ఉంటారు. వాళ్ళు కూడా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి. 40 బెడెడ్ హాస్పిటల్ దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు నిర్మించడం జరిగిందనమాట. ఆ బెడెడ్ దాంట్లో తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సార్ ప్రతి సంవత్సరం వినాయకునికి లడ్డు డొనేషన్ చేస్తారు కదా సార్, ఈ ఇయర్ కూడా వాళ్ళే డొనేషన్ చేస్తున్నారా లేదంటే ఏమైనా చేంజెస్? కొన్ని సంవత్సరాల కింద మల్లెబాబు గారు దాదాపు 6,000 కిలోల లడ్డు వరకు ఏర్పాటు చేశారన్నమాట. దాని తర్వాత ఆ లడ్డు పంచడం కష్టమవుతుంది కాబట్టి అది పెట్టడం జరుగుతుంది అన్నమాట. బట్ హైదరాబాద్ సంబంధించిన లంగారావు సంబంధించిన శ్రీకాంత్ గారు ఇంకొక 4-5 భక్తులు వాళ్ళు 2,000 కిలోలు అట్లా 2-3 చేస్తూ ఉన్నారు. లడ్డు మాత్రము చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. దానికి తగ్గట్టు కూడా ఆ లడ్డు ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కాబట్టి లడ్డూని కూడా మేము అందరికి భక్తులకు పంచడం జరుగుతున్నారు. లాస్ట్ టైం ఇంకో స్పెషల్ అట్రాక్షన్గా రుద్రాక్షలు కూడా వేశారు. ఇక్కడ ఉన్న వైశ్యులు ఆర్య వైశ్యుల సంఘము వాళ్ళందరూ మిత్రబృందం కలిసి దాదాపు 1,00,000 మాలలు కాశీ నుంచి రెడీ చేయించి వినాయకుడి మెడలో, వినాయకుడి సైడ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉన్న వీరభద్ర మెడలో వేసేసి అవి కూడా ప్రసాదం కింద లడ్డుతో పాటు రుద్రాక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్. సార్ ఇంకోటి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఉండడానికి చూడండి, ఎప్పుడైతే నిర్జల ఏకాదశి రోజు మనం పూజ మొదలు పెడతామో ఆ మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు, లంచ్, నైట్ భోజనం కూడా ఇక్కడనే వాళ్ళది కూడా నిద్రపోవడానికి సంబంధించి, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా వినాయకుని వెనుక ఉన్న బిల్డింగ్ అనమాట. యాక్చువల్లీ శంకర్ గారు మా పెద్దనాన్న గారు ఉన్న టైంలో ఇది ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో అజంతా ఎల్లోరా కేవ్ నెంబర్ 19 మోడల్లో ఈ వినాయకుని బిల్డింగ్ రెడీ చేయించారన్నమాట. అయితే అనుకోకుండా ఏంటంటే ఆయన సంవత్సరాలకు ఓడిపోవడము అనివార్య కారణం వల్ల ఈ బిల్డింగ్ అన్కంప్లీట్ ఉంది. దీని కింద ఫ్లోర్ వచ్చి నాదొక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను విద్యార్థులందరూ ఫ్రీగా చదివిస్తూ ఉన్నాం. కంప్యూటర్ విద్యని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రన్ చేస్తూ ఉన్నాము. మనం మొదటి ఫ్లోర్లో వచ్చేసి చూసినట్టయితే ప్రభుత్వ గ్రంథాలయ సంస్థ సంబంధించిన గ్రంథాలయం నడుస్తుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేమో అక్కడ రీడింగ్ రూమ్ అన్నమాట. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఆ విధంగా బిల్డింగ్ ఉందన్నమాట. సో అక్కడ వచ్చే ఈ కళాకారులందరూ ఈ బిల్డింగ్ ఫ్లోర్లలో వాళ్ళు ఎక్కడైనా ఒక ప్లేస్లలో నిద్రపోతారు అన్నమాట. 2-3 రూమ్స్ ఉన్నాయి, దాంట్లో నిద్రపోతారు. సార్ ఈ ఇయర్ వచ్చేసి సెలబ్రిటీస్ ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉన్నారా? మీరు ఏమైనా ఇన్వైట్ చేస్తారా లేదంటే వాళ్ళ సొంత? మన ఖైరతాబాద్ సంబంధించిన పెద్దలు వాళ్ళకున్న పరిచయ వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా చాలామంది అధికారులు వస్తారు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వస్తారు. భగవంతుడు వచ్చి ఎంతోమంది ఇక్కడ వచ్చి మన అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి కూడా అప్పుడున్న కొత్తపల్లి సుబ్బారాయుడు కావచ్చు అక్కడ ఉన్న చాలామంది వాళ్ళు వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఆర్భాటం కాకుండా సింపుల్గా వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సింపుల్గా కాల్ చేస్తారు, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. అక్కడ ఉన్న హైదరాబాద్ జడ్జిలు కావచ్చు,
అదేవిధంగా మినిస్టర్స్ కావచ్చు, అందరూ చాలామంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. సార్ మీరు చిన్నప్పుడు వినాయకుడు లోపల మీరు పడుకున్నారని నేను విన్నాను, అది నిజమేనా సార్? అంటే యాక్చువల్లీ నేను చాలా చిన్న ఉన్నాను. ఇప్పుడు చూడండి, మా పెద్దన్నగారు చేసినప్పుడు మా నాన్న కొడుకు అదే ప్యారలల్గా ఆయన ఉండే. దాని తర్వాత నేను కూడా చిన్నప్పుడు భగవంతుడు ఇప్పుడు నా కొడుకు కూడా మనకు 6-7 సంవత్సరాల వినాయకుడి దగ్గరనే ఉండడం ఇష్టం. వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఈయనే ఉంటారు, ఇంటికి పోమంటే కూడా రానమాట. ఆ విధంగా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడైతే వినాయకుడి నిమజ్జనం చేసే టైంలో ఆ క్రెయిన్ లోపల పడుకున్నానమాట. అందరు రాజ్కుమార్ ఎక్కడ అని చూసినప్పుడు కింద ఉండే అనమాట. అగరగిరి అది చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చెరువులో పోయి ఇప్పటిదాకా అడ్రస్ కూడా దొరకకపోయేది. అట్లా ఒకటి ఏంటంటే అప్పుడు వినాయకుడు 40 అడుగుల పైన చేసినప్పుడు ఒక పూలు అల్లే అతను ఉండే అనమాట, ముస్లిం అనమాట. అయితే దానప్పుడు మన వినాయకుడి ముందు ఒక హైటెన్షన్ వైర్ పోతుండే. ఆ హైటెన్షన్ వైర్ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లా ఆయన అజాగ్రత్తగా తీసుకోవడం వల్ల ఆ పైనుంచి కింద పడ్డాడు. ఈ సంఘటన చేసి దాదాపు 25 సంవత్సరాలు అయిందనమాట. అప్పుడు అతను మళ్ళీ 2 రోజులలో ఏం కాకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి పూజ చేయడం జరిగింది. ఈ భగవంతుని నమ్మిన వాళ్ళకు దేవుడు ఉంటాడండి, నమ్మని వాళ్ళకు ఏం ఉండనే ఉండదు. సార్ ఈ ఇయర్ వచ్చేసి మన ప్రోగ్రామ్స్ ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేస్తున్నారు సార్? చూడండి, ఇక్కడ వచ్చే భక్తులు మన సంఖ్య అనేది పెరిగింది కాబట్టి మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చామన్నమాట. కానీ 2-3 సంవత్సరాల నుంచి ఎవరైతే సాంస్కృతిక కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చి వాళ్ళకు 1 అవర్ పర్మిషన్ ఇస్తున్నాము. డ్యాన్సులు కావచ్చు, పాటలు పాడడం కావచ్చు. ఫస్ట్ డే మీరు చూసినంత బాంబే బాండ్ వాళ్ళు, మళ్ళీ మహిళలు, వాళ్ళందరూ యువకులు అందరూ కలిసి ఫస్ట్ డే పూజ రోజు సాయంత్రం ఒక 2 గంటలు బాంబే బ్యాండ్ ప్లే చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఎవరు వచ్చినా వాళ్ళ టాలెంట్ సంబంధించి స్వచ్ఛందంగా చేసే వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తున్నాము. కాకపోతే ఎక్కువ సంఖ్య వస్తే వాళ్ళని కుదించి ఒక 10 మందికి వాళ్ళకు ఒక అర్ధ గంట టైం ఇచ్చి వాళ్ళ పిల్లల డ్యాన్సులు, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, అవన్నీ మేము ఏర్పాటు జరుగుతూ ఉందన్నమాట. సార్ ఇది కంప్లీట్ చేయడానికి మనకు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? చూడండి, దాదాపు 80 లక్షల పైన అవుతుందండి. దాదాపు ఒక 50 లక్షల పైన ఈ ఎవరైతే కళాకారులు చేస్తారో, ఇప్పుడు వెల్డర్లు చేస్తున్నారు, దాదాపు వెల్డర్లకు మనం 15 నుంచి 18 లక్షలు దాకా ఇస్తాం. లాస్ట్ టైం అయిన తక్కువైంది, ఈసారి లేట్ అయింది కాబట్టి డబుల్ షిఫ్ట్ కాబట్టి. దాంతోపాటు తమిళనాడు సంబంధించిన కళాకారులు, తర్వాత ఒరిస్సా సంబంధించిన కళాకారులు, హైదరాబాద్ సంబంధించిన, మహారాష్ట్ర నుంచి కళాకారులు. వాళ్ళకి ఏంటంటే ఇది మనం మన కాంట్రాక్ట్ బేస్ చేయం, వాళ్ళ లేబర్ బేస్. ఎందుకంటే వినాయకుడు ఒక అందంగా కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత కష్టపడితే ఆ విధంగా ఇస్తామన్నమాట. ఒకరోజు ఒక కళాకారుడు ఇక్కడ పని చేస్తే వాళ్ళకి 2 రోజుల పేమెంట్ ఇస్తామన్నమాట. వాడు ఉదయం 6 గంటల నుంచి తీసేసుకొని వాడు నైట్ 9 గంటల వరకు ఉంటాడు. వాళ్ళకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా మనమే వాళ్ళని జాగ్రత్త చూసి హాస్పిటల్ తీసుకోవడం అన్ని బాధ్యతలు మనమే ఉంటాయన్నమాట. వాళ్ళు వీడికి వచ్చి తిరిగి వెళ్ళే వరకు బస్ కిరాయిలు కూడా మనమే ఇస్తామన్నమాట. దాదాపు 89 లక్షలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇచ్చే భక్తుల కట్న కానుకల వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్లీ చేస్తూ ఉన్నామన్నమాట. మీరు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, బాలరామునికి ఒక మన మోడీ గారు ఎవరు చెప్తే ఏదైనా అంబానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు చేస్తున్నాయి. ఆయన ఏ విధంగా అయితే అందరితో కలెక్ట్ చేసి రాముని గుడి కట్టారు, అదే మాదిరిగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేము మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటాం. 10 రూపాయలు 20 చాలా మందికి ఇబ్బంది ఉంటుంది అనమాట. అయినని ఆ ఇబ్బంది వల్ల అయినా కాకుండా కానీ వాళ్ళు స్వచ్ఛందంగా మొక్కుబడి చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చే కట్నాల కానుకల వల్ల 70-80-90 లక్షలు ఖర్చు అవుతుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే ఆర్టిస్టులు, స్పెషలైజేషన్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం తీసుకొచ్చి మనం ఖర్చు చేయడం, ఇక్కడ రెడీ చేయించడం జరుగుతుంది. మరి ఇప్పుడు టైం తక్కువ కారణం కూడా నాకు హెవీ టెన్షన్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు సమయం ఉన్నది 47 రోజులు. దానిలో కళాకారులు ఇక్కడ సైడ్ విగ్రహాలు చేయాలి. ఇవి కంప్లీట్ కానీ కూడా 31st వరకు అనుకున్నాను, లేదు ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తా ఉన్నారు. మన భగవంతుని ఫేస్ రెడీ అయింది. ఫేస్ రెడీ చేసిన తర్వాత మన పాములు ఒక 7 పాములు రెడీ చేయాలి, 14 చేతులు కూడా రెడీ అని ఫిట్ అయిపోతాయి. 1-2 డేస్లో ఫిట్ అయితే వర్క్ ఎక్కువ ఉంది. బట్ 47 డేస్లో అంటే 40 రోజుల్లో కంప్లీట్ చేయాలని టాస్క్ అనమాట. సార్ మన వినాయకుడి పేరు చెప్పలేదు మీరు ఇంతవరకు. ఇప్పుడు ఈ వినాయకుని పేరు ఈ సంవత్సరం మనం ఏంటంటే సప్తముఖ శక్తి వినాయకుడు అనేది రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. 7 సర్పాలు, 7 చేతులు, 7 సర్పాలు, 7 ముఖాలు, 14 చేతులు పిలుస్తూ ఉన్నాం. ఒక సైడ్ బాలరాముడు. మరి పోస్టర్ రిలీజ్ కూడా కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది అనమాట. అది కూడా తొందరగా మనం గౌరవ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మన పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాము. అందరు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? అది డేట్ పోస్ట్ పోన్ అవుతుంది. 2-3 సార్లు డేట్ తీసుకుని పోస్ట్ పోన్ అవుతుంది. శాంపుల్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది చెప్తే ఇంకేముంటుంది. చాలా సుందరంగా డిజైన్ చేశారు ఈసారి శిల్పి రాజేంద్ర గారు. ఇంకోటి ఏంటంటే పండితుడు విఠల్ శర్మ గారు శిల్పి రాజేంద్ర గారికి బాగా క్లోజ్ అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఈ సంవత్సరం కొన్ని విగ్రహాలు సెలెక్ట్ చేస్తారనమాట. ఈ విగ్రహాలు ప్రజలు పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే ఆ విగ్రహాలు ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం వర్షాలు పడ్డప్పుడు మనం వినాయకుని పూజ చేయడం వల్ల, మనం కరోనాప్పుడు కూడా మనం ధైర్యం చేసి కరోనా టైంలో కూడా మేము ప్రతిరోజు యాగం చేశాము. అదేవిధంగా వినాయకుని పెట్టి పూజ చేసాము. అందరూ అబ్జెక్షన్ చేశారు. వినాయక చవితి తర్వాత కరోనా వస్తుంది, చాలా మంది భయపడ్డారు. కానీ ఏంటంటే ఇక్కడ మనం పూజలే చేస్తాం. ఆ భగవంతుని సాక్షాత్తు 11 రోజులు ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రజలందరూ మంచిగా జరుగుతుంది, ప్రజలందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ పూజలు జరపడం జరుగుతుంది. మీరు మొత్తం ఇక్కడే ఉంటున్నారు కదా, ఇప్పుడు డైలీ ఎంత నిద్రపోతున్నారు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు పర్లేదు, రాత్రి మనం 12-1 అవుతుంది. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసుకొని రొటీన్ మళ్ళీ 1 o'clock 1:30 అవుతుంది. మళ్ళీ పోతే 6-7 గంటల వరకు వచ్చేస్తాం. ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ అసలు? ఇక కొన్ని సందర్భాలు ఎక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా కార్లో రిలాక్స్ అవుతాం అనమాట. ఇంక ఈ సంవత్సరం కొంచెం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తక్కువ వర్క్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక పిచ్చి అంతే. ఇప్పుడు మా నాన్నగారు నాకు బాధ్యత అలా ఇచ్చారండి.
అయితే సంవత్సరం పొడుగునా నేను ఇంకో చెప్పాల్సింది అంటే వినాయక చవితి కాగానే మే 31కి ఏదైతే వర్క్ స్టార్ట్ అవుతుందో వినాయక చవితి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది అంటే 100 రోజుల సమయం. దాని తర్వాత 11 రోజులు నిమజ్జనం. దాని తర్వాత ఇవన్నీ అందరికి ఎవరైతే డబ్బులు తీసుకొచ్చామో వాళ్ళు అప్పచెప్పడం బాధ్యత. దాని తర్వాత మన నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. నవరాత్రులు 9 రోజులు ఘనంగా జరుపుతాం. దాని తర్వాత అంటే దాదాపు మాకు ఒక 5.5 నెలలు దీంతో భగవంతుని మీద వేరే పని చేయనీకి ఉండదు అనమాట అవకాశం. దాని తర్వాత నా పక్కకు షాప్ ఉందన్నమాట, పేపర్ పాలు అన్ని జనరల్ స్టోర్ ఉందన్నమాట. ప్లస్ బిస్లరీ కూడా సబ్ ఏమంటారు ఏజెన్సీ లాగా తీసుకొని ఈ పక్కన తీసేసుకొని లీజ్ చేస్తామన్నమాట, సప్లై చేస్తామంటాము. ఇది ఒక పిచ్చి మా నాన్న ఇచ్చిన బాధ్యత కంప్లీట్ చేస్తా ఉన్నాం. దీని తర్వాత కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నేను చెప్పిన మన సీతారామ కళ్యాణం కూడా పెద్ద ఎత్తున చేస్తాము. మళ్ళీ హోలీ ఫండ్గా చేస్తాము. శివరాత్రి వస్తే ఘనంగా శివరాత్రి జరుపుతాము. అంటే ప్రతి ఫెస్టివల్ మ్యాక్సిమము మరి ఎందుకు చేసిరో మా నాన్న స్టార్ట్ చేసిందో కానీ ఆ బాధ్యత మాత్రము కంప్లీట్ రన్నింగ్ అవుతున్నది. గణేశోత్సవ కమిటీ ఈ 11 రోజులు కాదు, సంవత్సరం పొడుగున మన ములుగుల లాస్ట్ ఇయర్ ములుగుల ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వస్తే మేము ఈ నుంచి సుమారు 10-15 క్వింటాల్ రైసు, ఆయిల్ ప్యాకెట్లు, మరి చాలా వాళ్ళకి కావాల్సిన పప్పులు దినుసులు అన్నీ ఒక బస్సులో తీసుకొని వెళ్ళి అక్కడ ములుగుకి వెళ్ళి ములుగులో మొత్తము ఆ సామాన్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చామన్నమాట. అట్లే అంతకుముందు తమిళనాడులో వచ్చిన ఫ్లడ్స్ వచ్చిన ఒక 8-10 years బ్యాక్ అక్కడ కూడా వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన సరుకు వచ్చాము. మళ్ళీ కేరళకు వచ్చిన కేరళ కూడా అందరు కలెక్ట్ చేసాము. అందరూ ఇస్తున్నాం సార్ విషయం. నేను ముందరలో ఆడి ఇవన్నీ వచ్చేస్తాం. ఇట్లా గణేశోత్సవం ఈ 11 రోజులు కాకుండా ఈ 3 నెలలు కాకుండా సంవత్సరం పొడుగున ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటాం అనమాట. చలికాలం వచ్చింది రోడ్ పైన పండుకునే వాళ్ళందరూ బ్లాంకెట్ పంచుతాము. ఎండాకాలం వచ్చి వినాయకుడి దగ్గర ఒక వాటర్ క్యాంప్ పెడతాం అనమాట. 3 నెలలు మార్చ్ ఏప్రిల్ మే 3 నెలలు వాటర్ బాక్స్ వాళ్ళు వాటర్ వేస్తారు. చాలా బాగుంటుంది. అట్లా సంవత్సరం పొడుగున గణేష్ ఉత్సవ కమిటీ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సార్ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, లేట్ కావడానికి కారణము ఉత్సవ కమిటీలో ఏదో సంథింగ్ ఏదో జరిగిందని అంటున్నారు. ఫస్టే చెప్పానండి, మా నాన్నగారు ఎప్పుడైతే 2020 స్వర్గస్థులైనప్పుడు వారు ఎంబడిన కొంతమంది మేము వినాయకుని చేస్తామన్నారు. వాళ్ళు ఎక్కువ బాధ్యతలు కావాలన్నాము. నేను అన్నానన్నా కుదరదు. వాళ్ళు ఏమన్నారు, నన్నే చైర్మన్ ఉండమన్నారు. మేము ఈ గణేష్ ఉత్సవ కమిటీ 69 సంవత్సరాలు గణేష్ ఉత్సవ కమిటీ దాని పేరునే చేస్తామన్నారు. వాళ్ళు అన్నారు లేదు మేము శ్రీ గణేష్ ఉత్సవ వేరే గణేష్ ఉత్సవ కమిటీ పేరు మీద చేయమంటే నేను ఒప్పుకోలేదన్నమాట. దానివల్ల కొన్ని మళ్ళీ తర్వాత మేము ఒప్పుకోలేదు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అదే మళ్ళీ దానం నాగేందర్ గారు పిలిచి మాట్లాడిన తర్వాత 66వ రోజు అనేది ఈ పనులు మొదలు పెట్టారు. మీకు బెదిరింపు కాల్స్ వచ్చినాయని విన్నాము, అది నిజమా? ఇప్పుడు మీరు నిల్చుంటారండి, నేను మీ ఇద్దరు డైరెక్ట్ తిరగకుండా పక్కనే బెదిరించే కాల్ అనేది జరుగుతుంది. అందరూ ఫ్రెండ్లీలు ఉన్నారు, బస్తీలో అన్నతమ్ములు మధ్య గొడవ అనే టైప్లో ఉన్నది. దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఏంటంటే ఇప్పుడు ఇది 69 సంవత్సరాల్లో మీరే ఆలోచన, మాకు ఒక బాధ్యతగా భగవంతుడు 69 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మరి ఈడేమైనా తప్పులు అయితే ఎవరైనా కరెక్షన్ చేయాలి. అరే రా బాబు ఇది మీరు ఇది చేయండి. మాకు తెలిసి 99% మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నామని అనుకుంటాం. దానివల్ల కొంతమందికి ఏదో వాళ్ళ పర్సనల్ రిలేషన్ కాకపోతే 24 గంటలు మేము ఉంటాం కదా, మీరు రావచ్చు. ఎవరెందుకు వద్దంటారు, మీరు వచ్చి కూర్చున్నారు వెళ్ళిపోయినా అయితే అన్నాం కదా. వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు. వాళ్ళకు చిన్న అలిగారు. ఎండ్ ఆఫ్ ది డే నాగేందర్ గారు మాట్లాడారు. వాళ్ళు కూడా వచ్చి ఈ సంవత్సరం వాళ్ళని కూడా ఇంకా కలుపుకొని ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తాం దానికంటే ఘనంగా చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు రాజ్ కుమార్తో ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.